ఉచిత వైద్యం పక్కా అందిస్తాం. దాంతోపాటు రాత్రి కురిసినటువంటి వడగళ్ల వానల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలాకుతలమైనవి. ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయింది. దానిలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వరి గాని, పత్తి గాని, మామిడి గాని మొత్తం కనీసం చేతికి రాకుండా ఇవాళ మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఎక్కడికక్కడ రైతులు హరిగోసపడుతున్నారు, ఏడుస్తున్నారు రైతులందరూ కూడా. కాబట్టి అనుకోకుండా వచ్చిన విపత్తు కావచ్చు, అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలు, వడగల వడలు కావచ్చు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల ఇదే చామనపల్లి, ఇప్పుడు మనం ఉన్న చామనపల్లికి పోయినసారి వచ్చి చూసిపోయినా కేసీఆర్ ప్రభుత్వంలో అకాల వర్షాలు నష్టపోతే ఎకరాలు కుటుంబాలు నష్టపోతాం, రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ జీవితాలు మొత్తం నష్టమైపోయినాయి. కేసీఆర్ అనే వ్యక్తి తుపాకి రామి టోపీ పెట్టుకున్నాడు, చేతిలో కట్ట పట్టుకుని వచ్చి రేపే 10,000 రూపాయలు ఇస్తాడు. పోయిండు లాపత్తలు కూడా అడే వీకెండ్ హెలికాప్టర్లు వచ్చి అడే వీకెండ్ రాలేగా. కేసీఆర్ గుణపాఠం చెప్పారు. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు నష్టమైన రైతుకు ₹1 ఇచ్చిన దాఖలలో కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, 16 నెలలైంది. రైతులను ఆదుకునే దాఖలాలు లేవు. ఇవాళ ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు మెరుతుందో మొత్తం నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే దీని మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు నష్టపోకుండా చూడాలి, వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. మళ్ళీ ఈ పేరుతోని మీరు సర్వే చేయండి, నివేదికలు తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఏదంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లా చేసినా గట్టిగా చేస్తున్నారు. కేసీఆర్ చేసిండు సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతోని టైం పాస్ చేసి ఈ పంట అయిపోయినాక నెక్స్ట్ పంట వేసుకునే దానిక ఏం రూపాయి చేయలే. రైతులు చేసారు, పాత నష్టం మర్చిపోయారు. ఇక సరే ఈసారైనా నష్టాన్ని మనం నివారించుకుందామని చెప్పి మళ్ళీ పంట వేసుకున్నారు. ఈ ప్రభుత్వం గదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక నేను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీరు వారం రోజుల పాట నివేదిక తెప్పించుకోండి, మీరు సమీక్ష చేయండి, సర్వేలు తెప్పించుకోండి. వారం రోజుల పాట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వరి నష్టపోయారు, మామిడి నష్టపోయారు, పత్తి నష్టపోయారు. కాబట్టి మొక్కలు కూడా నష్టపోయారు. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకుపోయారు సోమాలింగం అని ఒక దండు ఉండే. ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు.